హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ అయితే టాస్క్ జరిగిన తర్వాత చాలా అప్డేట్స్ ఉన్నాయి. మిడ్ నైట్ లైవ్ అవైతే చూద్దాము. సో రోహిణి ఇది ఒక గెలుపండి. నిన్న టీఆర్పీ రేట్ అయితే ఫుల్ హైలో వెళ్ళుంటది. ఎందుకంటే ఆమె ఆడిన రీతి, ఆమె ఆడినది అసలు పృథ్వీ ఈగోని దెబ్బతీసి ఎన్నడూ ఏడవని పృథ్వీ చాలాసేపు లైవ్ లో ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ముఖం చూపించుకోలేకపోయాడు. యాక్చువల్గా అతనికి మెగా చీఫ్ అవ్వాలని అసలు లేనే లేదు. వాళ్ళ మదర్ చెప్పినందువల్లే అతను మెగా చీఫ్ అవ్వాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏడ్చింది ఎందుకంటే రోహిణిని బాడీ షేమింగ్ చేశాడు. నువ్వేం ఆడతావు, నువ్వు మా అంతా ఆడగలవా అని కిందికి మీదికి చూసిన వ్యక్తి పైన పోరాడి గెలిచింది రోహిణి. కానీ ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయితే అయ్యాయి కాలికి. అసలు విపరీతమైన పెయిన్. ఆ అమ్మాయి తర్వాత నడవలేకపోయింది. మొత్తం అంటే ఒక 3 hours జరిగింది అనమాట టాస్క్. 3 hours కాన్స్టాంట్ గా మొత్తం దానిపైన నిల్చొనే ఉండింది ఆ అమ్మాయి. అసలు ఇంకా అది అయిపోయిన పృథ్వీ పడేసిన ఒక 5-6 seconds తర్వాత ఈమె పడేస్తుంది అనమాట. ఇంకా కాలు ఆమెకు కింద అక్కడే పడిపోతుంది, మొత్తం వెనుకకు పడిపోయి ఏడ్చేస్తుంది. ఏడ్చిన తర్వాత చెప్పేస్తుంది నాకు అసలు నేను మెగా చీఫ్ అని. అది కూడా ఒక కామెడీ యాంగిల్లో చెప్పేస్తుంది. మస్తు అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే ఆమెకు కాలు అసలు అక్కడ గౌతమ్ కూడా డాక్టర్ కదా, వెంటనే పడిపోగానే నొప్పుతా ఉంటాడు పాపం. కాలు ఏమైంది ఎట్లా అని, ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది అని. అసలు ఇక్కడ ఏమన్నా మాట్లాడుకుంటారా? అసలు నేనైతే 2-3 సార్లు చూశాను ఆ సీను. మళ్ళీ నాకు అసలు కొంచెం నిన్న బాగాలేకుండే పడుకొని కూడా మళ్ళీ నేను లైవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఎపిసోడ్ టీవీలో చూసింది కాక మళ్ళీ మొబైల్లో ఒకసారి, మళ్ళీ తర్వాత ఒకసారి ఆ విన్నింగ్ మూమెంట్ అనేది చాలాసేపు చూడాలనిపించింది. ఎక్సలెంట్ ఎపిసోడ్. నిన్న టీఆర్పీ దమ్మున పెరుగుంటది. అంటే టాస్క్ల రారాజు, టాస్క్ల కింగ్ పృథ్వీని ఓడించి మరి గెలిచింది కదా. అది కూడా ఏం మామూలు టాస్క్ కాదు. ఏకాభిప్రాయంతో అమ్మాయి గెలవలేదు, అక్కడ నిజంగానే టాస్క్లు ఆడి గెలిచింది. అది ఎంత విన్నింగ్ మూమెంట్ అంటే అది మాటల్లో చెప్పలేనంత విన్నింగ్ మూమెంట్ అన్నమాట. సో అది ఇంకా అమ్మాయి ఏడుస్తూనే అసలు తేజ అంటాడు లేదు నేను ఆడింది మర్చిపోయా, అసలు నేను మా అంటే ఇంకా 5 minutes నిల్చుండేవాళ్ళేమో, కానీ నీ ఆటను చూసుకుంటూ నా కళ్ళమిట నీళ్ళు వస్తున్నాయి, ఆనందం నేను ఎక్స్పెక్ట్ చేయలేనని తేజ చెప్తాడు. అవినాష్ వీళ్ళందరూ పోయి పాపం గట్టిగా హగ్ చేసేసుకుంటారు. ప్రేరణ ఉరుకుతుంది, అవినాష్ ఉరుకుతాడు, తేజ ఉరుకుతాడు. తర్వాత గౌతమ్ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్ట, నువ్వు ఆడాలి. గౌతమ్ ఎంకరేజ్మెంట్ చేస్తే రోహిణికి చాలా బాగా అనిపించిందంట. నువ్వు ఆడగలవు, నువ్వు గెలుస్తావు, నీలో ఉంది అని. అసలు గౌతమ్ని చూడాలి, పైన ఎక్కించుకొని తిప్పుతాడు. మనకు ఎపిసోడ్ లో చూపించాలి, లైవ్ లో అయితే చూసాను నేను. మొత్తం ఇక్కడ భుజాల పైన ఎక్కించుకొని తిప్పుతాడు గౌతము. ఎట్లా అనిపించిందంటే అసలు గౌతము ఆ అమ్మాయి హెల్దీ బాయ్ అని ఏదో ఫ్లట్టింగ్ చేస్తున్నట్టుగా చేస్తుంటది రోహిణి, కానీ అది ఫన్ వే అనమాట. ఆ ఫన్ వేని కూడా రోహిణి గారు ఏమండి అన్నట్టుగా గౌతమ్ మాట్లాడతారు. కానీ అక్కడ గౌతమ్ ఫేస్ లో తను గెలిచిన దానికన్నా గౌతమ్ ఫేస్ లో నాకు ఎక్కువ ఆనందం అనిపించింది. అది ఎవరైనా చూసారా లేదా నాకు అనిపించింది. ఎత్తుకొని తిరుగుతాడు, చప్పట్లు కొడతాడు, డాన్సులు చేస్తాడు, సూపర్ అనిపించింది అబ్బా. అసలు నిఖిల్ కూడా పొగుడతాడు, అసలు వేరే లెవెల్లో ఆడుతున్నావు, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ కూడా కంగ్రాచులేట్ చేస్తాడు మధ్యలో. తర్వాత కూడా పృథ్వీ కూడా కంగ్రాచులేట్ చేస్తాడు. కానీ ఇక్కడ నబీల్ ఎందుకబ్బా ఒకసారి కూడా నాకు కంగ్రాచులేట్ చేసినట్టే అనిపోయింది. లైవ్ లో చూసిన, ఎపిసోడ్ లో చూసిన, ఎంతసేపు పక్కన కూర్చొని చెప్తాడు బ్యాక్ పిచ్చింగ్ లాగా. అది కూడా నువ్వు మస్తు టాస్కులు ఆడినవు, ఇదొకటి అంత పెద్ద విషయం కాదు, కానీ ఈ రోజు ఆడిన టాస్క్ నైట్ మనకు నిద్రలో కూడా గుర్తొస్తుంది. అంటే ఇక్కడ మోటివేట్ చేస్తుండా లేకపోతే ఇంకా బాధ పెడుతుండా అర్థమవుతలేదు నాకు. అతని మోటివేషన్ అనేది డిఫరెంట్ యాంగిల్. పక్కనే కూర్చొని ఇది మనకు గుర్తుంటది అంటే అబ్బాయిని నువ్వు ఓదార్స్తున్నావా లేక ఇంకా బాధ పెడుతున్నావా, నీకు నైట్ కూడా గుర్తొస్తుంది అని చెప్పడం నబీల్ అయితే నాకు అసలు అర్థం కాలేదు. కనీసం నబీల్ వర్స్ట్ బిహేవియర్ అబ్బా. ఎందుకంటే రోహిణి దగ్గర ఇట్లా స్కూప్స్ పోస్తుంటాడు కదా, పోసినప్పుడు అక్కడ మొత్తము గట్టిగా హార్ష్గా ఫోర్స్గా పోషిస్తున్నాడు. ఏమన్నా కానీ పడితే పడింది అని. అందరేమో కొంచెం నిదానం పోస్తున్నారు, ఈయనకి ఎందుకో ఏమో. మళ్ళీ ఇక్కడ యష్మి కూడా రాంగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రేరణ అవినాష్ 2 times పంపించిందట, మిగతా అందరినీ 4 times, నిఖిల్ వాళ్ళని 4 times 3 times పంపించిందట. యష్మి ఎందుకు అట్లా చేయాలి? యష్మికి కూడా రోహిణి గెలవడం అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా అయితే ఇష్టం అసలే లేదు. లేకపోవడం వల్ల ఏదో మీద వాళ్ళని పంపించాలి వీళ్ళని పంపించాలని చేసింది. పూర్తిగా రోహిణి సైడ్ కూడా వెళ్ళదు, పూర్తిగా పృథ్వీని కూడా ఓదార్చదు, మిడిల్లో ఆడ కూర్చుంటది.
కానీ యాక్చువల్గా ఆమెకు పృథ్వీ గెలవాలనే ఉంది. ఎందుకు చెప్పాలా మీకు పృథ్వీ గెలవాలని ఎందుకు ఉందో? మీకు ఒక టాస్క్ గుర్తుందో లేదా? ఐఎమ్ మెగా చీఫ్ అని నబీల్ పృథ్వీ ఆడితే నబీల్ కంగ్రాచులేట్ చేయదు, అక్కడ చేయకుండా ప్రేరణ తిడుతుంటది, నువ్వు రాంగ్ సంచాలక్ చేసినావు పృథ్వీని అంటుంటది. అక్కడ పృథ్వీని ఏమంటది, పృథ్వీ తరపున మాట్లాడుతుంది అనమాట. గెలవలేకపోయిండు, ఏడుస్తూ ఈ పృథ్వీ కన్నా ఎక్కువ యష్మి బాధపడిపోతుంది ఆ సన్నివేశంలో. సో ఆమెకు పృథ్వీ గెలవాలనే ఉంటది కొంచెం. అక్కడ నబీలు యష్మి కంగ్రాచులేట్ చేయదని నబీల్ ఎంత బాధపడ్డాడో, మరి ఇక్కడ నబీల్ కూడా రోహిణిని కంగ్రాచులేట్ చేయలేదు, ఆమె దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేదు. ఇక్కడ ప్రేరణ కూడా మెచ్చుకుంటది రోహిణిని. నువ్వు అనుకుంటున్నావు కదా ఆ రోజు మూటల టాస్క్ ఉంటది కదా, ఆ మూటల టాస్క్ లో నువ్వు మెగా చీఫ్ అయ్యేదానికన్నా ఈ రోజు నువ్వు ఆడి గెలుచుకున్నావు కదా, ఇది సూపర్ విన్నింగ్ మూమెంట్. నేనేం ఆడినా అక్కడ ఏకాభిప్రాయము హౌస్ మేట్ సపోర్ట్స్ వల్ల నేను మెగా చీఫ్ అయినా, నువ్వు అట్లా కాదు కదా, నువ్వు ఆడి గెలుచుకున్నావు, ఇది బాగుంది అన్నట్టుగా ప్రేరణ మనస్ఫూర్తిగా చెప్తుంది అనిపించింది. తర్వాత రోహిణి కూడా బాధపడుతుంది, నబీల్ అట్లా వేసిండు, హార్ష్గా వేసిన నిఖిల్తో చెప్తుంది, అవినాష్ వాళ్ళతో కూడా చెప్తుంది, నాకు అక్కడ బాధ అనిపించింది అన్నట్టుగా చెప్తుంది. పాపం అది ఒక రేంజ్ లో ఉంటది. ఒక కమీడియన్ గా వచ్చాను, నన్ను ఎవరు ఆడలేదు, ఎవరు నువ్వేం చేయలేవు అన్నప్పుడు నేను నిరూపించుకున్నాను. యాక్చువల్గా నాకు ఫుల్ కాల్ పెయిన్ వస్తుంది, నమ్మైపోయింది, ముద్దువారిపోయింది. యాక్చువల్గా లాస్ట్ మూమెంట్ లో అసలు కొంచెం కూడా నేను చేయలేకపోయినా మస్తు బాధపడుతుంది. కానీ అక్కడ కాలు పెట్టి నిల్చుంటది కదా, ఆమె అసలు కొంచెం కూడా కదలదు. అందరు కదులుతారు, తేజ కదులుతాడు, పృథ్వీ కదులుతాడు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి రైట్ లెగ్ ఏదో ఈ లెగ్ పెట్టాల్సింది, నువ్వు ఈ లెగ్ పెట్టినావు, ఆమె ఈ లెగ్ పెట్టడం వల్లనే అంతసేపు నిల్చోగలిగింది అని నిఖిల్ వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు. మళ్ళీ అసలు కదలేదబ్బా ఆ పట్టుదల. అక్కడ విష్ణు అంటది, నువ్వు జీరోవి, నీలో ఫైల్ లేదంటది కదా, ఆ మనసుకు తీసుకున్నట్టుంది బాగా. సో నేను ఇక్కడ హీరోని అని ఇక్కడ అంటుంటే విష్ణుప్రియ పాపం రియలైజ్ అయింది, రోహిణి నువ్వు జీరోవి కాదు హీరోవి అని గట్టిగా అరుస్తుంది. యాక్చువల్గా వీళ్ళకు బయట మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అది ఏంటో ఇక్కడ వచ్చిన నుంచి వాళ్ళకి అసలు ఇద్దరికి పడతనే లేదు. అవినాష్, రోహిణి, విష్ణుప్రియ మంచి ఫ్రెండ్స్ అంటే బయట 3 years గా, అదైతే ఇప్పుడు అసలు లేదు, ఆ ఫ్రెండ్షిప్ అనేది అయితే వీళ్ళలో లేదు మొత్తం. ఎందుకంటే ఇక్కడ వచ్చినాక ఇక టాస్క్ ఇదే ఉంటుంది కాబట్టి విష్ణు కూడా నిఖిల్తో అంటది, ఏమంటారంటే యాక్చువల్గా అక్కడ నాకు మనోడు పృథ్వీ గెలవాలనున్నా అక్కడ రోహిణి గెలిచింది నాకు నచ్చింది, ఎందుకంటే అంత మంచిగా ఆడినప్పుడు ఒక ఫీమేల్ అయ్యుండి అంత బాగా ఆడింది కాబట్టి నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నాకు యాక్చువల్ అక్కడ రోహిణి గెలిచిన విన్నింగ్ మూమెంట్ నాకు చాలా నచ్చింది అన్నట్టుగా నిఖిల్తో కూడా చెప్తుంది. ఎందుకంటే నేనే టాస్కులు అతనికి ఎంత పొగరు ఉంది అంటే, పృథ్వీకి పొగరు ఉంది, అట్లనే ఎట్ ద సేమ్ టైం ఇట్లా ర్యాష్గా అగ్రెసివ్గా కూడా మాట్లాడతాడు. కానీ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు మంచి వ్యక్తి, మంచి పర్సన్, నేను ఇది ఒప్పుకుంటా. ఎవరిని నిందించడం కానీ వేరే వాళ్ళ గురించి ఎక్కువ బ్యాక్ పిచ్చింగ్ ఇవి చేయడు. కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధాలు కూడా ఆడిండు అనుకో, అది వేరే విషయం. కానీ ఎక్కువ మట్టుకు చూస్తే కొంచెం జెన్యునే ఉంటాడు, కాకపోతే పొగరుగా మాట్లాడతాడు. నువ్వెంత అంటే నువ్వెంత, నీకు దమ్ముందా అంటే దమ్ముంది, ఇట్లాంటి మాటలు ఎదుటోళ్ళని ట్రిగ్గర్ చేసే విధంగా, కొట్లాడే విధంగా మాట్లాడతాడు. కాకపోతే నిన్న పృథ్వీ ఎఫర్ట్స్ కూడా సూపర్. కానీ పృథ్వీ బలం, పృథ్వీ స్టామినాతో పోలిస్తే రోహిణి ఇంకా సూపర్. ఎందుకంటే ఆమెకు కాలు బాగా లేకున్నా కూడా అంత బాగా ఆడి గెలిచిందంటే అది మెచ్చుకోదగ్గ విషయం అనిపించింది. ఇక ఇక్కడ అందరిగా కాసేపు అవినాష్, రోహిణి మైండ్ తేజ వీళ్ళు మాట్లాడుకుంటారు, తర్వాత ఫోన్ చేస్తూ మాట్లాడుకుంటారు, ప్రేరణ కూడా మెచ్చుకుంటది. కానీ నిఖిల్ నబీల్ మాత్రం పృథ్వీ దగ్గరే కూర్చుంటాడు, నిఖిల్ కూడా మస్తు సేపు ఓదార్స్తాడు, నువ్వు బాగానే ఆడిను, ఇంకా ఆడాల్సిందని మోటివేషన్ కూడా బాగానే చేస్తాడు. కానీ అక్కడ జరగాల్సింది అయితే జరిగిపోయింది. సో ఇదైతే ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియో నేను ఎలిమినేషన్ వీడియో చేస్తాను, అది కూడా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.